ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. మనం టీవీ ఉన్నది మన కోసం. నేను మీ జర్నలిస్ట్ మనోజ్. సో అంబటి రాంబాబు చేసిన చేష్టలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారాయి. చంద్రబాబు నాయుడుపై అతి జిగుప్సాకరంగా ఆయన మాట్లాడిన తీరు నిజంగా అందరిలో ఒక చర్చ అయితే రేకెత్తిందని చెప్పాలి. ఇలాంటి నేపథ్యంలో మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడుతూ నేను చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అమ్మని నేనేం అనలేదు, ఒక మహిళను అన్నాను అని చెప్పి ఆయన మాట్లాడారు. కనీసం సారీ కూడా చెప్పకుండా ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఇంటికి వెళ్ళిన టీడీపీ కార్యకర్తలు వీరంగం క్రియేట్ చేశారని వాళ్ళకి సంబంధించిన మీడియాలో పెద్ద బ్రేకింగ్. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇదంతా మాట్లాడదాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కట్ట కార్తిక్ గారు. నమస్కారం. ఎందుకు అంబటి అరాచకం ఇంత పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది, అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి? అంబటి రాంబాబు గారు ఇవాళ ఒక అరాచకాన్ని సృష్టించారు. నేనేమంటానంటే సరే పోనీ ఆయన చంద్రబాబు నాయుడు గారిని అని ఉంటే చంద్రబాబు నాయుడు గారు నవ్వి ఊరుకుంటారు. వీళ్ళ మైండ్ సెట్ ఇంతేరా, వీళ్ళు ఇలా మాట్లాడడం కొత్త ఏం కాదు కదా, వాళ్ళ పాప వాళ్ళే పోతారులే అన్నట్టుగా నవ్వి ఊరుకుంటారేమో. కానీ అంబటి రాంబాబు గారు ఒప్పుకున్నారు నేను ఒక మహిళని అన్నానని. మహిళని అంటే చంద్రబాబు నాయుడు గారు అస్సలు ఒప్పుకోరు. అంబటి రాంబాబు గారు తన గొయ్యి తనే తవ్వుకున్నారు. నిజానికి టీడీపీ ప్రభుత్వానికి అంబటి రాంబాబుని అరెస్ట్ చేయాలని ఉద్దేశం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మహిళని అన్నాడు అని ఆయన ఒప్పుకున్నాడు కాబట్టి, ఆ మహిళని రకారంతో తిట్టానన్నది ఒప్పుకున్నాడు కాబట్టి ఖచ్చితంగా అంబటి రాంబాబు అరెస్టు జరగబోతుంది. సహజంగా నేనేమంటానంటే సమాచారం ప్రకారం మరికొద్ది గంటలు అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే సొంత టీడీపీ కార్యకర్తని వదిలిపెట్టేది వాళ్ళు. కిరణ్ అనేటువంటి ఒక ఐటీడీపీ కార్యకర్త భారతీ గారిని అనకూడని మాట అంటే ఇమీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు, అతన్ని అరెస్ట్ చేశారు, 24 గంటల్లో జైల్లో పడేశారు. సొంత పార్టీ కార్యకర్తని వదిలిపెట్టలేదు ఒక మహిళని అంటే. అది కూడా అన్నది ఎవరిని? అపోజిషన్ పార్టీ కుటుంబాన్ని అన్నారు. అయినా సరే వదిలిపెట్టలేదు. అలాంటిది అంబటి రాంబాబుని ఎందుకు వదిలిపెడతారు? ఒక మహిళను తిరిగితే ఖచ్చితంగా అంబటి రాంబాబుని వదిలిపెట్టరు. సరే, అంబటి రాంబాబు గారి మాటల వెనక అర్థాలు తెలియాలంటే మీకు అలీబాబా అరడజన్ దొంగల సినిమా ఐడియా ఉందా? ఇక్కడ అలీబాబా జగన్మోహన్ రెడ్డి, ఇతను అరడజన్ దొంగలు అరడజన్ మంత్రులు. నిజానికి ఏదో అనగనగా ఒక రాజు కేడుగురు కొడుకులు అంటారు కదా, అనగనగా జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి 7 సహచార మంత్రి వర్గం, దాంట్లో ఒకళ్ళు కొడాలి నాని. అతని మాట తీరు నీకు ఐడియా ఉంది కదా, ఏం మాట్లాడతాడు? చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని, నారా లోకేష్ గారిని ఎంత వ్యక్తిగతంగా హననం చేసే ప్రయత్నం చేస్తాడు. సరే, ఇప్పుడు కొంత నోరు మూసుకుని కూర్చున్నట్టున్నాడు కానీ అతని క్యారెక్టర్. తర్వాత అంబటి రాంబాబు ఇవాళ ఈ కామెంట్స్ ఒక ఉదాహరణ. తర్వాత పేరు నాని 2 రోజుల క్రితమే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేశాడు. తర్వాత ఇంకా జోగి రమేష్ మొన్న నారా లోకేష్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడాడు. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేయడానికి పోయినందుకు మంత్రి పదవి వచ్చింది అతనికి. తర్వాత గుడివాడ అమర్నాథ్, అతని భాష, అతని గుడ్డి వ్యవహారం ఇవన్నీ తెలియని కావు. తర్వాత ఇంకా ఉన్నారు ఆర్కే రోజా, ఆమె మాట తీరు గురించి తెలియంది ఎవరికి కాదు. ఇలా అరడజన్ దొంగలు, అరడజన్ మంత్రులు వైసీపీ అధికారులు ఉన్నప్పుడు, అరడజన్ సహచరులు జగన్మోహన్ రెడ్డి గారికి, వీళ్ళంతా నోటి దూల ప్రదర్శించటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెంటున్న బ్యాచ్. వీళ్ళ పనే అది, వీళ్ళకి వచ్చింది అది, వీళ్ళ పర్ఫార్మెన్సే అది. వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకోవడానికి ఉన్న కారణం కూడా అదే. వీళ్ళైతే బాగా తిడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతారు, పవన్ కళ్యాణ్ గారిని తిడతారు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని తిడతారు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని తిడతారు, చంద్రబాబు నాయుడు గారి తండ్రిని అందరిని తిడతారు. ఎందుకంటే సహజంగా రాజకీయాలు ఒక స్థాయి పోయిన తర్వాత తిట్టారంటే కొద్దిగా వెనక ముందు ఆడతారు, భయపడతారు. పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం కదా, జనం మనం చూసి నవ్వుకుంటారు కదా అని అనుకుంటారు. హుందాతనం. ఎందుకంటే జనం దాన్ని ఇష్టపడరు అంటానికి కూడా ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మన 2024 ఎన్నికల్లో ఇప్పుడు చెప్పిన అరడజన మందిలో ఒక్కళ్ళని గెలిచారా? ఒక్కళ్ళు కూడా గెలవాలి. అంటే ఈ అరడజన మందిని జనం ఇష్టపడలేదు. ఈ అరడజన మంది వల్ల 151 సీట్లు 11 సీట్లు అయినాయి. ఇప్పుడు ఈ అరడజన్కి తోడు మళ్ళీ తోడు దగ్గర ఉంటారు, ఎమ్మెల్యేలుగా ఉన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. వివాదాస్పద వ్యాఖ్యలు చేసినప్పుడు అప్పటికప్పుడు అరే భలే మాట్లాడి అనుకుంటారు, కానీ ఓటు వేసినప్పుడు మాత్రం వేసి పక్కన పెట్టేస్తారు. అసలు జనం అప్పుడు కూడా అనుకోరు. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ వీళ్ళకంటూ ఒక సపరేట్ అభిమానులు ఉంటారు, వాళ్ళు మాత్రమే అనుకుంటారు. వాళ్ళు తప్ప ఇంకెవరు కూడా వీళ్ళని ఇష్టపడరు, వీళ్ళని అంటే వీళ్ళని యాక్సెప్ట్ చేయరు. అసలు బేసిక్ గా లీడర్స్ కి యాక్సెప్ట్ చేయరు. ఇప్పుడు అంబటి రాంబాబు నోటి దూల వెనక నీకు కారణం తెలవాలంటే 2 రోజుల క్రితం పేరు నాని మాటలు కూడా నీకు అర్థం కావాలి.
ఇవాళ అంబటి రాంబాబు చేసింది ఏంటి అంటే మొదటిగా నిన్న స్టార్ట్ చేశాడు అతను. నిన్న ఏమన్నాడు, ఒక ఎన్టీఆర్ సర్కిల్లో ఒక ఫ్లెక్సీ పెట్టారు, మహాపాపం నిజం అని హిందూ సంఘాలు జనాలు పెట్టుకున్నారు. అంటే వైసీపీ చేసినటువంటి మహాపాపం బట్టబయలైంది కాబట్టి పెట్టుకున్నారు. పెట్టుకున్న తర్వాత ఇది 24 గంటలు తొలగించాలని అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ కాడికి పోయి సవాల్ విసిరి వచ్చాడు. నిజంగా తొలగించాలనుకుంటే అప్పుడే అంబటి రాంబాబు పీకేయచ్చు, అప్పుడు ఎవరు లేరు కాబట్టి, అతని మనుషులతో కలిసి ఎదిగాడు కాబట్టి. 24 గంటల సమయం ఎందుకు ఇచ్చారు అంటే 24 గంటల్లో మళ్ళీ అంబటి రాంబాబు అక్కడికి వస్తాడు. అంబటి రాంబాబు వచ్చినప్పుడు దాన్ని ఫ్లెక్సీని తొలగిస్తున్నప్పుడు టీడీపీ కార్యకర్తలు అడ్డుకోవడానికి వస్తారు, గొడవ అయింది. సో గొడవ అయింది. సో ప్లాన్డ్ గా ముందు 24 గంటల ముందు ఒక వార్నింగ్ ఇచ్చి గొడవకు రెడీగా ఉండని, నేను వస్తా గొడవ పెట్టుకుందాం అని ఒక వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. 24 గంటల తర్వాత ఇవాళ అంబటి రాంబాబు ఆడికి వెళ్ళాడు, ఫ్లెక్సీ కాడికి ఎన్టీఆర్ సర్కిల్ దగ్గరికి వెళ్ళాడు. వెళితే సహజంగా టీడీపీ కార్యకర్తలు వస్తారుగా, మరి ఆ బ్యానర్ పేకున్న రక్షణ కోసం వాళ్ళు వచ్చారు. సరే వాళ్ళు ఏదో సేఫ్టీ మెజర్స్ కోసం కర్రలు తీసుకొని వచ్చి ఉండొచ్చు, ఎందుకంటే అంబటి రాంబాబు మనుషులు వేసుకొస్తాడు, దాడి చేస్తాడని వేసి ఉండొచ్చు. అయినా సరే అంబటి రాంబాబు రాగిన అతని మీద దాడికి పోవాలంటే ఏం చేయాలి, వాళ్ళని కవ్వించాలి, వాళ్ళని రెచ్చగొట్టాలి, వాళ్ళని ఏదో ఒకటి అనాలి. అనే క్రమంలో అసలు ఏమంటున్నానో ఎంత అంటున్నానో తెలియకుండా చంద్రబాబు నాయుడు గారు అనకూడని మాట వాడేశాడు. ఫస్ట్ నా కొడుకులారా రండి చూసుకుందాం అన్న కాడ నుంచి చివరికి చంద్రబాబు నాయుడు గారిని మాట అనే కాడికి వచ్చాడు. అన్నాడు కదా, సహజంగా టీడీపీ క్యాడర్కి చంద్రబాబు నాయుడు గారిని అంత పర్సనల్గా అంటే లకారం బాస్తూ తిట్టినప్పుడు, వాళ్ళమ్మని తిట్టినప్పుడు సహజంగా కోపం వస్తుంది, ఎవరికైనా వస్తుంది కదా. జగన్మోహన్ రెడ్డి గారు అంటే వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో మాట అంటే పట్టాపి ఆ మాటకి అర్థాలు వాళ్ళే తీసుకుని, అసలు ఆ మాటకి అర్థం ఉందో అని ఎవరికి తెలియదు, తీసుకొని వాళ్ళకి బీపీలు వచ్చి టీడీపీ ఆఫీసులో దాడి చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నాడు, మా కార్యకర్తలు బీపీలు వచ్చి దాడి చేశారని. ఒక ముఖ్యమంత్రి అలా సమర్థించడం నాకు తెలిసి దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఒక దాడిని సమర్థించడం. సరే, ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు కోపం వచ్చింది. అంబటి రాంబాబు అనుకున్నాను నా ప్లాన్ సక్సెస్ అయింది, నన్ను కొడతారు, నన్ను కొడితే రేపు జగన్మోహన్ రెడ్డి వచ్చి నన్ను ఓదారుస్తాడు, ఓదారిస్తే అంబటి రాంబాబు మీద టీడీపీ కార్యకర్తల దాడని వాళ్ళ అరడజన్ మీడియా ఉంటుంది. మళ్ళీ దీనికి అరడజన్ మీడియా, వాళ్ళ అఫీషియల్ ఛానల్, అన్అఫీషియల్ ఛానల్స్, అరడజన్ మీడియా ఉంటుంది. అరడజన్ మీడియా డంకా బజాయించి కొట్టింది, అంబటి రాంబాబు కాలు ఇరిగింది, అంబటి రాంబాబు చెయ్యి ఇరిగింది, అంబటి రాంబాబు కన్ను రొట్టబోయింది, అంబటి రాంబాబు ముక్కు వంకరబోయింది, ఇలా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఓదార్చి ఏడ్చి కన్నీరు పెట్టుకొని మా వాళ్ళని ఇలా కొడతారా అలా కొడతారా, ఏంది దౌర్జన్యం ఏంటి, ఈ రాక్షసత్వం ఏందని ఏదో ప్రెస్ మీట్ పెట్టి ఆయన భాషలో ఆయన మాట్లాడతాడు. ఇది ఇష్యూ. దానికి టీడీపీ వాళ్ళు కౌంటర్ ఇచ్చుకుంటా ఉంటారు, ఏది మేము కొట్టలేదు, మా వాళ్ళు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు, అలా అంటే కొట్టరా ఇలా అంటే కొట్టరా అని టీడీపీ వాళ్ళు కూడా వివరణ ఇచ్చుకుంటారు. ఈ వివరణ ఇచ్చుకునే క్రమంలో అసలు విషయం పక్కపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో వైసీపీ దొంగతనం, డొల్లతనం, మోసం, కుట్ర అంతా పక్కపోయింది. అంటే వాళ్ళ ఉద్దేశం అది. ఆ విషయాన్ని పక్కా తీసుకెళ్లడం కోసం అంబటి రాంబాబు తనం తాను కొట్టించుకోవడానికి కూడా సిద్ధపడి ఇలా గొడవ చేయడానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ గొడవ సక్సెస్ కాలే. ఇప్పుడు ఏమనుకున్నాడు, నన్ను అరెస్ట్ చేయండి అనుకున్నాడు. ఇందా ప్రెస్ మీట్ విన్నావు నువ్వు అసలు? ఐ డోంట్ కేర్ విన్నావు అసలు? అరెస్ట్ చేయండి నన్ను అరెస్ట్ చేయండి అని అడుగుతున్నాడు ఆయన. ఐ డోంట్ కేర్ అన్నాడు. మళ్ళీ భయపడినాడు కాదు, ఇమీడియట్ గా నేను రానా, నేను పోతా, నన్ను జైలుకి తీసుకెళ్ళండి అబ్బా అని అడుగుతున్నాడు ఆయన. పోలీసులు అక్కడే ఉంటే నన్ను తీసుకెళ్ళండి అబ్బా, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను తీసుకెళ్ళండి అని ఆయన అడుక్కుంటున్నాడు. ఇప్పుడు అంబటి రాంబాబుకు లౌక్యం తెలుసు. ఆయన ఏమనుకున్నా, ఆయన న్యాయవాది అంటే చంద్రబాబు నాయుడు గారిని తిట్టానంటే అరెస్ట్ చేయరేమో అని నేను మహిళను తిట్టానని ఒప్పుకున్నాడు. ఒక మహిళను లక్కారంతో తిట్టానని ఒక మాజీ మంత్రి ఒప్పుకోవడానికి చిన్న విషయం కాదు. నన్ను చంద్రబాబు నాయుడు గారిని తిట్టానంటే అరెస్ట్ చేయరేమో అనే కోపంతో ఏమంటాడు, ఇప్పుడు మహిళను తిట్టానంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తారు అనే కారణం చేత అంబటి రాంబాబు అరెస్ట్ కోరుకుంటున్నాడు, అరెస్ట్ అవుతాడు. దాన్ని జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో బెంగళూరు ప్యాలెస్ నుంచి బయలుదేరి, మేబీ రేపు సండే హాలిడే రాడు, మండే బయలుదేరుతాడు, మంగళవారానికి వస్తాడు. అంబటి రాంబాబుని జైలుకి వెళ్ళి పరామర్శిస్తాడు. మంగళవారం ప్రెస్ మీట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది. అయ్యా, మా వాళ్ళని ఇంత అక్రమంగా అరెస్ట్ చేస్తారా, ఇంత దుర్మార్గం చేస్తారా, శనివారం రాత్రిపూట ఆదివారం బెయిల్ రాకుండా కోర్టుకి సెలవు కాబట్టి ఇంత అక్రమంగా అరెస్ట్ చేసి రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారా అని అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు. మాట్లాడినప్పుడు రెడ్ బుక్ కోసం కాదు, ఇలా మాట్లాడారు కాబట్టి అరెస్ట్ చేశామని కూటమి నాయకులు వివరించుకుంటారు. అంటే అసలు తిరుమల రెడ్డి ఇష్యూ పక్క పోవాలి. ఇప్పుడు అంతిమంగా వీళ్ళ ఉద్దేశం ఇది, డైవర్షన్ పాలిటిక్స్ డైవర్ట్ చేయాలి. ఇంకో విషయం కూడా, ఇవాళ వైసీపీ ఒక కార్యక్రమానికి పిలిపించిందబ్బా, హిందువులు టెంపుల్కి వెళ్ళి పూజలు అంటే వైసీపీలో ఉన్నటువంటి నాయకులు, ఇవాళ మనం ఏం తప్పు చేయలేదు, మనం వెళ్ళి పూజలు చేయాలి, మనమే నిజమైన హిందువులను నిరూపించుకోవాలి, చంద్రబాబు నాయుడు మోసం చేశారని నిరూపించుకోవాలి అని వైసీపీ నాయకులందరినీ టెంపుల్కి వెళ్ళమంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళలేదు ఇవాళ టెంపుల్కి?
అసలు పిలిపించింది వాళ్ళ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కదా. మళ్ళీ వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా ఆయన కూడా టెంపుల్కి వెళ్ళి పూజా కార్యక్రమం నిర్వహించారు కదా, ఎందుకు వెళ్ళలేదు అంటే హిందూ మతం అంటే నమ్మకం లేదు, హిందూ మతం అంటే గౌరవం లేదు, హిందూ మతం అంటే విద్వేషం ఉంది, దేవుడు అంటే కోపం ఉంది, దేవుడు అంటే కోపం ఉందని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చెప్పంటే చెప్తాను నేను మీకు. ఇప్పుడు తిరుమల వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనక ముందు ఆడారు. తిరుమల వెళ్ళటానికి జగన్మోహన్ రెడ్డి గారు కండిషన్ ఉంది, మీరు డిక్లరేషన్ ఇచ్చారండి. డిక్లరేషన్లో ఏమి మీ తాడేపల్లి ప్యాలెస్ రాసివ్వండి, మీ లోటస్ పాండ్ రాసివ్వండి, బెంగళూరు ప్యాలెస్ రాసివ్వండి, ఇరుప్రాయ్ ప్యాలెస్ ఎస్టేట్ రాసివ్వండి, భారతీ సిమెంట్స్ రాసివ్వండి, అక్రమాస్తులు రాసివ్వండి అని అడగరు. ఏమంటారు? హిందూ మతం మీద గౌరవంతోనే నేను ఇక్కడికి వచ్చాను, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే ఇక్కడికి వచ్చాను అని సంతకం పెట్టాలి. ఏం దాంట్లో అభ్యంతరం ఏముంది? ఒక చిన్న డిక్లరేషన్ ఆల్రెడీ ప్రింటెడ్, దాని మీద సంతకం పెట్టాలి. నేను హిందూ మతం మీద గౌరవంతోనే వచ్చాను, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే వచ్చాను అని ఉంటుంది, దాని మీద సంతకం పెట్టాలి. ఏం దాంట్లో అభ్యంతరం ఏంటి? అసలు దాని మీద సంతకం పెట్టడానికి ఉన్న అభ్యంతరం ఏంటి? అంటే అక్కడ హిందూ మతం మీద గౌరవం జగన్మోహన్ రెడ్డికి లేదు, వెంకటేశ్వర స్వామి మీద భక్తి జగన్మోహన్ రెడ్డికి లేదు. భక్తే ఉండుంటే తిరుమల లడ్డూలో నెయ్యిని కలిపి చేస్తాడా ఎవడైనా? ఏమైనా పామాయిల్ కెమికల్స్ వాడతాడు ఎవడన్నా అసలు? దాంట్లో దేవుడు సొమ్మని తినేయాలని చూస్తాడా? దేవుడు సొమ్మని తినేస్తే చిన్న దొంగతనమే కానీ సమర్థించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏ రోజైనా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించాడా భారతీ గారితో వెళ్ళి? లేదు. ఎందుకు చేయలేదు? ఏ ఆయనకు నమ్మకం లేదు బేసిక్గా. అంటే హిందువులు ఐక్యం గారు, హిందువులు ఇవన్నీ ఆలోచించరు, మన కాడ లౌకికతత్వం ఎక్కువ కాబట్టి ఇవన్నీ పెద్ద పట్టించుకోరు. నేను జనానికి ఏం చెప్తే అంత, నా సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళు గుడ్డిగా నన్ను ఫాలో అవుతారు అనేటువంటి ఫీలింగ్లో, ఆయన ఫీలింగ్లో పడ్డాడు ఆయన. ఇంకొక మాట కూడా నేను చెప్తాను మీకు. నేను ఇప్పుడు ఆయన పట్టు వస్త్రాలు కూడా వదలలేడు, శాల్వాలు మేదేసుకునే శాల్వాలు ఉంటాయి కదా, అవి కూడా వదలలేదు. వాటిలో కూడా కుంభకోణం బయటపడింది. గోవిందరావు స్వామి ఆలయంలో బంగారం దొంగతనం చేసినటువంటి కేసు వైసీపీ ప్రభుత్వం మీద ఉంది, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు. చివరికి దేవాలయాల మీద దాళ్ళు, హనుమంతుడు తగిలి పడితే ఏముంది, విగ్రహం తనే కదా మరి కొత్తది పెడతాం అంటారు. అంతర్వేదిలో రథం తగలబడితే రథమేగా తగలబడింది, కొత్త రథం పెడతాం అంటారు. అంటే దేవుడు అంటే లెక్కలేదు వాళ్ళకి, అసలు దేవుడు అంటే లెక్కలేదు వాళ్ళకి. ఇంకా చెప్తా నేను 100 చెప్తా అసలు వైసీపీ దేవభక్తి గురించి, దైవభక్తి గురించి నేను 100 చెప్తా. దేశభక్తి గురించి కూడా చెప్తా. దేశభక్తి గురించి మన జనవరి 26 ఈ దేశంలో నువ్వు గూగుల్లోకి వెళ్ళేందుకు ప్రతి పార్టీ అధినేత ఒక ఏదో ఒక కార్యక్రమంలో జెండా ఆవిష్కరణలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొన్నట్టు వీడియో చూపి, వాళ్ళ పార్టీ ఆఫీస్లో జరిగిన జెండా వందనం కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు లేరు? అంతకుముందు 2 రోజుల క్రితం ప్రెస్ మీట్ పెట్టారుగా, బాగానే ఉన్నారుగా, ఎందుకనే సరే ఈసారికి లేరు. పోయినసారి ఆగస్టు 15 రోజు ఉన్నారా? ఆ రోజు లేరు. ఎందుకు? ఆయన దేశభక్తి లేదు, దైవభక్తి లేదు. చివరికి తిరుమల వెళ్ళటం ఇష్టం లేక ముఖ్యమంత్రి హోదాలో తన ఇంట్లోనే సెట్ చేయించుకుని పూజా కార్యక్రమాలు చేసుకున్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ప్రపంచంలో ఇంకెవరు ఉండరాలా? గుడి సెట్ వేశారు. సరే గుడి వేశారు, పూజా కార్యక్రమాలు చేశారు, ప్రసాదం తిన్నారా? టిష్యూ పేపర్లో పక్కన పెట్టేశారు. ఆ విజువల్ చూడు, నీకు అర్థమవుతుంది. సో ఇది వాళ్ళ నిజమైన స్వరూపం. ఆ నిజమైన స్వరూపంలో నుంచే ఇలా అంబటి రాంబాబు కామెంట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఇది డైవర్షన్ పాలిటిక్స్లో భాగం. సో ఇది కార్తిక్ గారి అనాలిసిస్. అంబటి అరాచకం గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి మనం టీవీ.